రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలను సమగ్రంగా వివరించారు. 100 ఏళ్ల నాడు బ్రిటిషర్ల కాలంలో జరిగిన కులగణన ఆ తర్వాత జరగలేదని అన్నారు. ఎంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినా వెనుకబడిన తరగతుల వారి లెక్కలు తేల్చలేదని గుర్తు చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి బీసీల లెక్కలు తేల్చిందని పేర్కొన్నారు. అదే విధంగా లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం ₹1,00,00,000, అదే విధంగా మైనారిటీ షాదీఖానా కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ, అధ్యాపకులను కానీ, ప్రొఫెసర్లను కానీ, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, 35,000 మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం. ఇదే కాదు, మా అధికారుల కృషి వల్ల 10 సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం 55 రోజుల్లో 11,000 మంది టీచర్లను ఎల్బీ స్టేడియంకి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి 11,000 మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలలో, గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని 75 ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలతోని టాటా సంస్థతోని